ఈ పెళ్లిళ్ల సీజన్లో ఆఖరి ముహూర్తం రేపే ఉంది. రేపే పెళ్ళంటే ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడం ఎలా? నువ్వేం కంగారు పడకయ్యా, నీకు మేమంతా ఉన్నాం. నా మనవడు నీకు మాట ఇచ్చాడు కదా, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. పంతులు గారు, మీరు అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగైతే రేపే పెళ్లి. ఉదయం 9:10 దివ్యమైన ముహూర్తం ఉంది. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? అవునయ్యా, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. మన ఊరి వెంకట్రావు కూతురి పెళ్లిని ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ మనవడు శ్రీరామ్ జరిపిస్తున్నాడా? ఆ పిల్ల పెళ్లి బాధ్యతని తనే తీసుకుంటానన్నాడా? దానికి బదులు ఆ వెంకట్రావు తన 2 ఎకరాల పొలాన్ని వాళ్ళకి అమ్మేస్తాడా? అవునయ్యా, వాళ్ళ మధ్య ఒప్పందం జరిగిందని ఖచ్చితంగా తెలిసింది. అంటే మనం పొలం ఇవ్వలేదని రోడ్డుకి మరో పక్కనున్న ఆ వెంకట్రావు గడి పొలాన్ని తీసుకుని సీతాపురం నుండి ఆ పొలం మీదుగా సిటీకి రోడ్డు వేయించాలనుకుంటున్నాడన్నమాట. అవునయ్యా, అదే కనుక జరిగితే ఖచ్చితంగా మనం ఓడిపోయినట్టే. రే శంకర్, మనం ఓడిపోవడం అనేది చరిత్రలోనే లేదు. ఎలాగయ్యా? ఇన్నేళ్లుగా మన పొలాన్ని ఇవ్వనందుకే ఆ కంచె అడ్డుగా ఉంది. ఆ ఊరి జనాల్ని మన ఊరి జనాల్ని రెచ్చగొట్టి మీరే చక్రం తిప్పగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఆ వెంకట్రావు పొలం అమ్మితే మన కంచె కూడా తీసేయవలసి వస్తుందేమో. చంపేస్తా, అలా జరిగితే ఒక్కొక్కడిని చంపేస్తా. జరగనివ్వను, అలా ఎన్నటికీ జరగనివ్వను. మరేం చేద్దాం అంటారు? ఆ వెంకట్రావు కాళ్ళు చేతులు కట్టేసి మీ దగ్గరికి లాక్కొచ్చి వాడేమంటారా? మీరు ఊహానండి అయ్యా. మన ఊర్లోనే ఉంటూ మన శత్రువుతో వెంకట్రావు చేతులు కలుపుతాడా? మీకెదురు తిరగడానికి ఆ వెంకట్రావు గారికి ఎన్ని గుండెలు ఉండాలి? ఒకే ఒక్క వేటికి వాడి తల తెగిపడితే అప్పుడు దాని పెళ్లి ఎలా జరుగుతుందో మనము చూద్దాం. రే, ఇన్నేళ్లుగా మన ఊళ్ళో ఒక్కడు కూడా నా ఎదురుగా తలెత్తలేదు. నాకు వ్యతిరేకంగా ఒక్క మాటను కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ వెంకట్రావు ఇంతకు తెగించాడంటే చాలా మంది అదే బాటలో నడుస్తారు. మనకి వ్యతిరేకంగా జట్టు కడతారు. అది నా రాజకీయ భవిష్యత్తుకి చాలా ప్రమాదం. అర్థమైందయ్యా, కానీ మరేం చెయ్యాలి? చెప్తా. ఆ వెంకట్రావుతో ఒప్పందం జరుపుకున్నంత మాత్రాన ఆ సూర్యనారాయణ వాడి మనవడు మన మీద గెలిచిపోతారా? అయ్యా, వాళ్ళు పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాక ఆ పెళ్లిని బలవంతంగా ఆపడం తప్ప మరో దారే ఉంది? ఉంది. ఏంటయ్యది? తొందరెందుకురా? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఆ శ్రీరామ్ తనెంతో తెలివిగలవాడనని అనుకుంటున్నాడు. వాడికంటే ఈ నాగేంద్ర 4 ఆకులు ఎక్కువే చదివాడు. నిలబెట్టడం వాడి ప్లాన్ అయితే పడగొట్టడం నా పథకం. ఆ పథకం ఏమిటో చెప్పమంటున్నానయ్యా. ఆ దెబ్బతో కంచె కదలదు, పెళ్లి జరగదు. ఓం
కవింక వీణాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స్వాహ్యాభ్యంత. అదిగో సూర్యం గారు వస్తున్నారు. నమస్కారం సూర్యం గారు. నమస్తే నమస్తే. వెంకట్రావు, పంతులు గారు చెప్పినట్టుగా పెళ్లికి కావాల్సిన సామాగ్రి మొత్తం నా మనవడు ఏర్పాటు చేశాడు. ఇదిగో పూలు, పూలదండలు ఇవరా. ఇక అన్నీ సిద్ధంగా ఉన్నట్టే. చాలా సంతోషం బాబు. వెంకట్రావు, ఏంటయ్యా కాసేపట్లో కూతురు పెళ్లి పెట్టుకుని ఏంటి అదోలో ఉన్నావు? ఒంట్లో ఏమన్నా బాగాలేదా? అదేం లేదు బాబు, అంతా బానే ఉంది. నువ్వేం దిగులు పడకు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. అమ్మా, చెప్పండి బాబు. మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటో చెప్పండి బాబు గారు. పెళ్లి కూతురికి తల్లి లేదన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అవును బాబు, ఆ పెళ్లికి పట్టుచీర కట్టుకోవడం వచ్చో లేదో తనకు తాను పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అంటే చాలా కష్టం. మరి అందుకే చెప్తున్నాను, మీరే తనని పెళ్లి కూతురిని చేసి బాగా అలంకరించి ముత్తైదులుగా పెళ్లి మండపానికి తీసుకురండి. అలాగే బాబు, మంచి మనసుతో పెళ్లి బాధ్యతలన్నీ మీ భుజాన వేసుకుని చేయడాన్ని చూస్తున్నాం. మేము ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? సంతోషం తల్లి. ఇదిగోనమ్మా, పూలు దండలన్నీ సిద్ధంగా ఉన్నాయి. నా మనవడు ప్రత్యేకంగా పంపించాడు. అవును బాబు గారు, మీ మనోడేది మర్చిపోడు. అతగాని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గాని గొప్ప అదృష్టవంతురాలు. వెంకట్రావు, అమ్మాయి ఎక్కడుంది? అదిగో ఆ గదిలో ఉంది బాబు. అమ్మా, ఆ గదిలో ఉందంట, వెళ్ళండమ్మా. బాబు గారు. అమ్మాయి, నిన్ను పెళ్లి కూతుర్ని చేయమని పంపించారు. ఏం మొహమాట పడకు, నువ్వు మా పిల్లవే అనుకుంటాం. బంగారు బొమ్మలా ఉన్నావే పిల్ల, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. సూర్యం గారు, మీ మనవడు మాటిచ్చినట్టుగానే నా కూతురు పెళ్లికి ఏర్పాట్లన్నీ అద్భుతంగా చేయించాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మా వాడంటే ఏమనుకున్నావు వెంకట్రావు? ఒకే బాణం ఒకే మాట అన్నట్టు మా వాడు ఏదన్నా చెప్పాడంటే దానికి తిరిగే ఉండదు. పంతులు గారు, నేను చెప్పింది గుర్తుంది కదా? ముహూర్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క నిమిషం కూడా అటు ఇటు కాకూడదు. ఖచ్చితంగా అనుకున్న ముహూర్త సమయానికే జీలకర్ర బెల్లం పెట్టించాలి. బాబుగారు, అన్ని ఏర్పాట్లు మీరు పద్ధతిగా చేయించాక ఇక ఆలస్యం ఎందుకు అవుతుంది? అలాగే తప్పకుండా ముహూర్త సమయానికే శుభప్రదంగా అన్నీ జరిపిస్తాను. విన్నారా? మావాడు ఇంట్లోనే కాదు బయటైనా సరే పద్ధతి అంటే పద్ధతే. ఏ మాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకోడు. అయ్యా, ఇంత పద్ధతిగా ఉండే మీ మనవడికి ఇంకెంత పద్ధతిగా ఉండే భార్య వస్తుందో చూడాలి మరి. పిచ్చ జాలీ మూడ్లో ఉన్నాను. ఇప్పుడు కానీ నా రామ్ నా పక్కనుంటే ఎంత హ్యాపీగా ఉండేదో.
ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కాల్ చేసి కనుక్కుంటాను. తాతయ్య కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను. హలో. హాయ్ రామ్. హాయ్ శశి. రామ్ ఎక్కడున్నావు? పెళ్లి బిజీలో. వాట్? పెళ్లి చేసుకుంటున్నావా? బా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను బాధ్యత తీసుకొని జరిపించాల్సిన పెళ్లిలో ఉన్నాను. అయినా నువ్వు లేకుండా నా పెళ్లి ఎందుకు జరుగుతుంది? జస్ట్ నిన్ను టెస్ట్ చేద్దామని అడిగాను. ఏంటి విషయం? అమ్మాయి గారు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. అవును రామ్, నా ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇవ్వబోతున్నాను. ఓ, పార్టీనా? ఏంటి మ్యాటర్? జస్ట్ లైక్ దాట్. ఎటు త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. నీ గురించి, మన ప్రేమ గురించి నా క్లోజ్ ఫ్రెండ్స్కి ఈరోజే చెప్పైపోతున్నాను. అందుకే ఈ స్పెషల్ పార్టీ. ఇప్పుడు అక్కడికే వెళ్ళడానికి రెడీ అయ్యాను. శశి, నువ్వు అస్సలు ఆగలేవు కదా? హే, ఇంకెందుకు ఆగడం? మ్యాటర్ ఆఫ్ ఫ్యూ హార్స్, అంతే కదా. ఆ తర్వాత నువ్వెటు నన్ను మీ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తావు. వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తారు. పెళ్ళవగానే హనీమూన్, ఆ తర్వాత బ్లా బ్లా బ్లా. చాలా డ్రీమ్స్ ఉన్నాయి నీకు. ఏ, నీకు మాత్రం లేవా? రామ్, నా ఫ్రెండ్స్ నిన్ను చూడాలని అంటారేమో. అక్కడికి వెళ్ళగానే వీడియో కాల్ చేస్తాను, సరేనా? శశి, నేను పెళ్లి బిజీలో ఉంటే నేను ఫ్రీగా వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఓకే ఓకే, కూల్ కూల్. నీ బిజీ అయిపోగానే నాకు కాల్ చేయి. ఈరోజు మనం తప్పకుండా కలవాలి. ఓకే, డన్. ఎంజాయ్ యువర్ పార్టీ. ఓకే, బాయ్. బాయ్.
ఎవరైనా ఉన్నారా? ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? పలకరేంటి? ఎవరున్నారు బయట? ఎవరు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఏం కావాలి వాళ్ళకి? నేను కనిపించడం లేదని పెళ్లి దగ్గర వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏమో. ఏం గొడవ జరుగుతుందో ఏమో. మీరా? అవునరా, నేనే. అయ్యా, నేనేం తప్పు చేశానని పెళ్లి జరిగే చోటు నుండి బలవంతంగా నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు? రేయ్, అయ్యగారికి తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెళ్లి పెళ్లి చేసుకోవడం కూడా తప్పేనా? తప్పే, ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఆ పెళ్లి జరిపిస్తోంది ఈ ఊరి ప్రెసిడెంట్ అయినా నేను కాదు, మన శత్రువైన ఆ పొరుగురు ప్రెసిడెంట్ సూర్యనారాయణ మనవడు శ్రీరామ్. వాడు పెళ్లి జరిపిస్తానంటే ఆ పెళ్లికి నువ్వు పెళ్లి కొడుకుగా తయారవుతావా? వాడు నిర్ణయించిన పిల్ల మెడలో తాళి కట్టడానికి కూడా సిద్ధపడతావా? అందుకే నీకు బుద్ధి చెప్పాలని ఇక్కడికి లాక్కొచ్చాను. అయ్యా, అదంతా నాకు తెలియదయ్యా. పిల్ల నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అంతేనయ్యా. ఎరా, పిల్ల నచ్చితే పెళ్లి చేసేసుకుంటావా? మన ఊరి పెద్ద అయ్యగారికి చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? ఊరి బహిష్కరణ. కాదు, దేశ బహిష్కరణ. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదయ్యా. కట్లు విప్పడ్రా. ఇదిగో, ఈ దేశాన్ని వదిలి దుబాయ్ వెళ్ళిపోవడానికి పాస్పోర్ట్, వీసా, ఫ్లైట్ టికెట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. అక్కడ బతకడానికి డబ్బు కూడా ఇస్తున్నాను. నేను దుబాయ్ వెళ్ళాలా? ఎందుకు? ఈ భూమి మీద ప్రాణాలతో ఉండటానికి. కాదంటే ఈ గదిలోనే సమాధి అయిపోతావు. జాగ్రత్త. రే, అర్థమైంది కదా? అయ్యగారు చెప్పినట్టు చేస్తే బతికిపోతావు. దుబాయ్కి వెళ్ళి ఏ పనైనా చేసుకో, ప్రాణాలు నిలుపుకో. ఈ కాగితం మీద నేను చెప్పినట్టే ఉత్తరం రాయాలి. ఏం రాయాలయ్యా? ఈ పెళ్లి నాకిష్టం లేదు. రేయ్, ముందు అయ్యగారు చెప్పినట్టు రాయ్, లేదంటే నీ ప్రాణాలు పోతాయి. రాస్తాను. ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ మనవడు శ్రీరామ్ ఈ పెళ్లి నువ్వు చేసుకోవాల్సిందేనని నన్ను బెదిరించాడు. తన మాటని కాదంటే చంపేస్తానని హెచ్చరించాడు. అందుకే భయపడి తప్పనిసరిగా ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ముహూర్తం టైం దగ్గర పడుతుంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక ఇలా ఉత్తరాన్ని రాసిపెట్టి నా దారిన నేను వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. రాసనయ్యా. రే, ఇదంతా నువ్వు వేరే ఎవరికైనా చెప్పావో మన ఊరి పొలిమేర దాటక ముందే నీ శవం ఊరి బయట చెరువులో తేలుతుంది. గుర్తుంచుకో. మా వాడు గదిలో లేడండి.
గదిలో లేకపోవడం ఏంటయ్యా? తాతయ్య నాకేదో అనుమానంగా ఉంది. పీటల మీద పెళ్లి ఆగిపోతే నా కూతురు భవిష్యత్తు నాశనం అయిపోయినట్టు. ఇంత జరిగాక నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు?